ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి పొత్తుకు సంబంధించి ప్రకటన జరిగి 3 రోజులు అవుతోంది. మరి ఈ 3 రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? అది చంద్రబాబు నాయుడుకి పాజిటివ్ అనుకోవాలా, నెగిటివ్ అనుకోవాలా, స్ట్రీట్ వైపుగా వెళ్తున్నాయి పరిణామాలు? సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ పొత్తుకు సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఈ పొత్తు పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా అనేది ఈ 3 days నుంచి అఫీషియల్గా ప్రకటించారు. పొత్తు అనేది అఫీషియల్గా ప్రకటించి 3 days అవుతుంది. ఈ 3 daysలో జరిగినటువంటి పరిణామాలు, కొన్ని పరిణామాలను మనం తీసుకుంటే ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది అనే దాని మీద ఒక అంచనాకి రావచ్చు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే దాని మీద కూడా మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. సో పొత్తు ప్రకటించిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటి పరిణామం ఏదన్నా మనం చెప్పుకోవాలని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలో ఆర్టీసీ బస్సులని రా కదలరా ప్రోగ్రామ్స్కి అప్లికేషన్ పెట్టుకొని రిక్వెస్ట్ చేసినా కానీ ఇవ్వలా, కానీ చిలకలూరిపేట సభకి ఇచ్చేసింది. ఇదొక పాజిటివ్ పరిణామం. 2, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ మీద ఆల్రెడీ కంప్లైంట్ చేసింది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ. అతను 3 సంవత్సరాలకు పైగా ఉన్నాడు, ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లను చేర్చాడు అనకాపల్లిలో భారీ ఎత్తున అని కంప్లైంట్స్ కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఆధారాలు సహా తెలుగుదేశం పార్టీ అప్లై చేసింది, దరఖాస్తు చేసింది ఇతను ఉండటానికి లేదని. అయినప్పటికీ చర్యలు తీసుకోవాలి. కానీ ఈ పొత్తు ప్రకటన చేసినటువంటి 2వ రోజే ఆయన్ని బదిలీ చేసింది. ఇది మరొక పాజిటివ్ పరిణామం. ఇక 3వ పాజిటివ్ పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలని భయపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఇలాంటివి వినిపిస్తున్నాయి. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నడుమ అసలు రేపు ఎలక్షన్ చేయగలమా లేమా అనేటువంటి ఒక సందేహం ఆ పార్టీలో ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా కుప్పంకి కేంద్ర బలగాలని దింపారు. ఇప్పుడు కేంద్ర బలగాలు కుప్పంలో ఏం చేస్తున్నాయి? మార్చిపాటు చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత డిప్లాయ్ చేస్తారు, కేంద్ర బలగాలని డిప్లాయ్ చేస్తారు. పోలీసులతోటి కోఆపరేట్ చేసుకుని, పోలీసులతో సమన్వయం చేసుకొని ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మార్చిపాస్ చేస్తుంటాయి, కవాతు చేస్తుంటాయి. తెలుగులో చెప్పాలంటే కవాతు చేస్తూ ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రదర్శన చేస్తుంటాయి. మార్చిపాస్ చేస్తుంటాయి, ప్రదర్శన చేస్తాయి. అంటే మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా పోయి ఓటేయండి అనేటువంటి ఒక ధైర్యం కల్పించడానికి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకముందే చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి కేంద్ర బలగాలు వచ్చేసాయి. కేంద్ర బలగాలు వచ్చి ఇవాళ ఆడ కవాతు చేస్తున్నాయి కుప్పం వీధుల్లో. అంటే ఇదొక అనూహ్యమైనటువంటి పరిణామం. జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైనటువంటి సంకేతం ఇవ్వడానికి కేంద్ర బలగాలు అక్కడికి పంపించారా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు అనంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిస్తాం అని చెప్తున్నారు. ఎలా ఓడిస్తారయ్యా మీరు అని అంటే దొంగ ఓట్లు, రిగ్గింగు, రౌడీయిజం, గూండాయిజం, వీటి ద్వారా ఓడిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇక లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే కనుక తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కానీ ఈ ద్వారా అరాచకాలు చేయడం ద్వారా గెలవాలి అనేది వాళ్ళ ఆలోచనగా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ గ్రహించింది. దానికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళినప్పుడు 53 రోజులు ఉన్నారు. ఆ సందర్భంగా చాలామంది బాధపడ్డారు. చాలామంది ఆయన అరెస్ట్ని నిరసిస్తూ, ఆ జైలుకి పంపించిన విధానాన్ని నిరసిస్తూ చాలామంది రకరకాలుగా తమ నిరసన వ్యక్తం చేశారు. దాంట్లో శ్రీకాకుళం సంబంధించినటువంటి కొంతమంది ఎస్సీలు సైకిల్ వేసుకొని తిరుమలకి వెళ్ళారు. నిరసన వ్యక్తం చేస్తూ తిరుమలకి వెళ్ళి తిరుమల దర్శనం చేసుకోవాలి అని చెప్పి వెళ్ళారు, నిరసన వ్యక్తం చేస్తూ. ఆ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు దాటి వెళ్ళాలి. ఆ సందర్భంగా వాళ్ళ దళితుల్ని అక్కడ వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ చొక్కాలు బట్టలని ఇప్పించేసి నగ్నంగా బూతులు తిడుతూ వాళ్ళని పంపించేశారు. అవును. సో అలాంటి దురాఘాతాలన్నీ బయటకు వచ్చాయి. ఇది పెద్దిరెడ్డి జమానా. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క హవా కొనసాగుతుంది. ప్రత్యేకించి కుప్పంలో ఆయన ఎంటర్ అయ్యి రాజకీయాలు చేస్తున్నాడు. సో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడికి యూనివర్సిటీ మీట్, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీలో వీళ్ళిద్దరూ బ్యాచ్మేట్స్. సో అప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలు చేసేటప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ రాజకీయ వైరం కలిగినటువంటి వాళ్ళు. సో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన హవా తగ్గిపోయింది కంప్లీట్గా.
రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా ఏం లేదు, సీకే బాబు అనే అతను ఉండేవాడు. ఆ సీకే బాబు ఇప్పుడు ఏంది తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తానని చెప్పి ఒక శబ్దం చేశాడు 2 సంవత్సరాల క్రితం. దానికి అనుగుణంగా ఆయన రకరకాల అరాచకాలు, సామ దాన భేద దండోపాయాలు అక్కడ ప్రయోగిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో దాన్ని చూపించి చంద్రబాబు నాయుడు ఓడిస్తామని చెప్పారు. అందుకే ఈ దొంగ ఓట్ల వ్యవహారం, తర్వాత ఈ రౌడీజం, గూండాయిజం, కేసులు పెట్టుకోవటం, చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు కూడా వేయించారు కదా. కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు రాళ్ళు కూడా వేయించారు. తర్వాత జీవో 1 రిలీజ్ చేసి కుప్పంలోకి ఎంటర్ కావడానికి లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అవన్నిటిని రికార్డ్ చేసేసి మొత్తం ఆన్ పేపరు విత్ ఎవిడెన్స్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడో పంపించారు, కానీ దాని మీద రియాక్షన్ లేదు. ఇప్పుడు ఇమీడియట్గా రియాక్షన్ వచ్చింది. అక్కడ కేంద్ర బలగాలు దిగిపోయాయి. దీంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ యాక్టివ్ అవుతారు, భయం లేకుండా ఉంటారు. ఎందుకు? కేంద్ర బలగాలు వచ్చాయి కాబట్టి ఈ అరాచకాలు, గూండాయిజం, రౌడీజం ఉండేటువంటి అవకాశం లేదు. ప్లస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా యంత్రాంగం మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. అయితే ముందే వాళ్ళు డిప్లాయ్ చేశారంటే దాని సంకేతం ఏంటి? కేంద్ర ప్రభుత్వం మేము ఉన్నాము, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ బెల్ ఇచ్చింది. అదే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కవాజ్ చేస్తే అది మామూలు అనుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే పంపించారంటే ఇంకొక వారం ఉంది, వారం తర్వాత వస్తుంది అంటున్నారు. వారానికి ముందే పంపించారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ పరోక్షంగా ఇవ్వడానికి పంపించారు అని చెప్పి అదొక పాజిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు శివశంకర్ రెడ్డి రిలీజ్ అయ్యాడు. శివశంకర్ రెడ్డి ఎవరంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి, నిందితుడు అతను. శివశంకర్ రెడ్డికి ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చి కొన్ని కండిషన్ బెయిల్ తోటి ఇవ్వడం జరిగింది. ఏం కండిషను? ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాకూడదు శివశంకర్ రెడ్డి అనేటువంటి కండిషన్ పెట్టింది కోర్టు, తెలంగాణ హైకోర్టు పెట్టింది. ఆ కండిషన్ తోటి ఆయన్ని విడుదల చేసింది. విడుదల చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? రాబోయేటువంటి రోజుల్లో ఆయన విడుదల చేయించడానికి రకరకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకు చేశారు? శివశంకర్ రెడ్డినే బెయిల్ మీద తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి అని అంటే, ఆ కడప వాళ్ళు కానీ పులివెందులు కానీ వాళ్ళు కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే, మొత్తం ఎలక్షనీరింగ్ చేసేది శివశంకర్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసినప్పటికి కూడా శివశంకర్ రెడ్డి, వివేకానంద రెడ్డి బతికున్న రోజుల్లో వివేకానంద రెడ్డి, వీళ్ళిద్దరే మొత్తం ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా వ్యూహాలు కానీ ప్రతి వ్యూహాలు కానీ అక్కడ ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను కానీ వీటన్నిటిని వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి అంత ఇంపార్టెంట్. శివశంకర్ రెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తాడా లేదా అనేటువంటిది ఒక సందేహం ఉంది. ఎందుకు? అక్కడ షర్మిల కడప నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఎంపీగా, సునీతారెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, లేదా సౌభాగ్యమ్మ కడప నుంచి పోటీ చేసి సునీతారెడ్డి లేదంటే షర్మిల పులివెందుల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివశంకర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక వర్షను. అసలు వైనాట్ పులివెందుల అంటూ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి ఎత్తుగడలు కూడా వేశారు. సో అందుకే శివశంకర్ రెడ్డిని విడుదల మీద తీసుకొచ్చారా? ఆ విడుదల వెనక కేంద్ర ప్రభుత్వం ఉందా? ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం ఉంటే కనుక ఈ పొత్తు మీద అనుమానాలు వస్తున్నాయి. ఇది ఒక నెగిటివ్ పాయింట్. అవును. సో ఆల్మోస్ట్ ఏపీలో పొత్తు లెక్కలు అనేది పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకరికి పాజిటివ్ అయితే ఇంకొక నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ అనేది ఇప్పటివరకే నెగిటివా లేకపోతే సీక్రెట్గా ఇంకేమన్నా జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు కూడా చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. మరి ఏ విధంగా ఉంటాయి ఈ పరిణామాలు? పాజిటివ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. నెగిటివ్స్ అయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇప్పుడు అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయకపోవటం, తర్వాత శివశంకర్ రెడ్డిని విడుదల చేయటం,